మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. తమిళనాడు పోరూరులో నటి ఆత్మహత్య చేసుకుంది. బలవన్మరణానికి పాల్పడింది శ్రీలంకకు చెందిన సుభాషిణి. షూటింగుల కోసం చెన్నై పోరూరులో ఒంటరిగా ఉంటోంది ఆ నటి. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో హీరోయిన్గా నటించింది సుభాషిణి. భర్తతో గొడవపడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లుగా సమాచారం. ఆత్మహత్యకు ముందు తన భర్తతో వీడియో కాల్ మాట్లాడినట్లుగా సమాచారం. కాయల్ సీరియల్తో ప్రజలకు దగ్గరైంది సుభాషిణి. అయితే తన ఆత్మహత్య నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, నటి సుభాషిణి ఆత్మహత్యకు గల కారణాలకు సంబంధించి ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి? శ్రీలంకకు చెందిన టీవీ నటి సుభాషిని చెన్నైలోని పోరూరులో ఉన్నటువంటి తన అపార్ట్మెంట్ లో ఈ బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ ఆమె ఏదైతే తన భర్తతో అంటే శ్రీలంక నుంచి తన భర్తతో కూడా ఇటు ఇండియాకు వచ్చి స్థిరపడింది. అయితే భర్త పిపిన్ తో కలిసి అటు బెంగళూరులో ఉంటుంది. అయితే షూటింగ్ సమయంలో చెన్నైలో ఇంకొక ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్ లో ఉంటుంది. ఆమె ఒంటరిగా అక్కడ చెన్నైలో షూటింగ్ చేస్తూ కూడా బిజీ గడుపుతుంది. ఈ మధ్య కాలంలో చాలా అంటే తమిళనాడు ప్రజలకు ఇటు తెలుగు ప్రజలకు కూడా చాలా దగ్గర లేనటువంటి ఆమె ఈ కాయల్ అనే ఒక టీవీ సీరియల్ ద్వారా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సో ఈ మధ్య కాలంలోనే అంత పాపులర్ కావడంతో ఒక్కసారిగా ఈ వార్త తెలిసినటువంటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా కొంత మరి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రధాన కారణం నిన్న నైట్ ఏదైతే ఆమెకు ఈ బలవన్మరణానికి పాల్పడే ముందు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మరి వీడియో కాల్ మాట్లాడుకున్నారు. వీడియో కాల్ తర్వాతే చిన్న గొడవ లాంటిది జరిగింది. సో ఆమె మనస్తాపానికి గురై కొంత మరి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఏదైతే ఘటన స్థలం చేరుకున్నారు. సో పోలీసులు మరి ప్రాథమిక విచారణలో అయితే ఇట్లా జరిగింది. సో ముఖ్యంగా ఆయన భర్త ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుకొని సో కొంత మనస్తాపంతోనే మరి కుటుంబ కలహాలతోనే మరి ఆమె ఈ బలవన్మరణానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు విచారణలో కూడా మరి చాలా కీలకమైనటువంటి విషయాలు చేపట్టే పనిలో పడ్డారు. ప్రాథమికంగా అయితే వీడియో కాల్ మాట్లాడినటువంటి మొత్తం ఏదైతే ఈ వాగ్వాదం ఉందో దాని ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. సో సిడిఆర్ ను కూడా మరి కాల్ డేటా కావచ్చు, సిడిఆర్ కావచ్చు, వీడియో కాల్ కి సంబంధించినటువంటి సంభాషణ కాబట్టి వాటి అన్నిటిని కూడా సేకరిస్తా ఉన్నారు. మృతదేహం సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోస్ట్ మార్టం సంబంధించి రిపోర్టును కూడా మరి తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే కుటుంబ సభ్యులను అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పక్కన వాళ్ళు మొత్తం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అయితే కొంత వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం అయితే భర్త బెంగళూరులో ఉండగా సుభాషిని ఇక్కడ షూటింగ్ కోసం ఒంటరిగా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో కొంత ఇద్దరి మధ్య ఏదైతే ఈ ఆస్తులకు సంబంధించి కుటుంబ కలహాలు అనేది ఈ మధ్య కాలంలో జరుగుతుంది. ఆమె గతంలో చిన్నగా చెప్పిన పరిస్థితి సన్నిహితురాలు అయితే చెప్పినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతానికి మొత్తం కూడా అయితే ఈమె ఈ బలవన్మరణానికి పాల్పడడం ఒకవైపు చూస్తే సో మరికొన్ని రోజుల్లోనే మరి ఒక వారం 2-3 రోజుల్లోనే ఆమెకు సంబంధించి పుట్టినరోజు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆమె పుట్టినరోజు జరుపుకోకుండానే ఇంత దారుణానికి ఒడిగట్టిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈమె శ్రీలంక నుంచి ఇక్కడికి రావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఆమెకు నటనపై ఉన్నటువంటి ఆసక్తితోనే చిన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున నేను యాక్టర్ కావాలనే ఆ నటన ఉండేది. ఆ నటనతో ఇక్కడికి వచ్చి సెటిల్ అయినారు, మంచి స్టేజ్ కి వెళ్ళినారు. సీరియల్స్ లో ఒక మంచి స్టేజ్ కి వెళ్ళారు. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది. సోషల్ మీడియాలో అటు ఫేస్బుక్ గానీ, ఇన్స్టాగ్రామ్ గానీ వీటన్నిటిలో కూడా యాక్టివ్ గా ఉండేది. చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో ఆమె ఈ మరణం తర్వాత కూడా మరి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అందరూ కూడా కొంత శోక సముద్రంలోకి వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. ఇంకా పోలీసులు అయితే పూర్తి దర్యాప్తును చేపడతా ఉన్నారు. అన్ని డీటెయిల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎస్, అంటే భర్తే ప్రధాన కారణం అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే భర్తను పోలీసులు ఏమైనా అదుపులోకి తీసుకున్నారా, సంప్రదించడానికి ఏమైనా ట్రై చేస్తున్నారా? దీనికి సంబంధించి ఏంటి? డెఫినెట్ గా అంటే ఆ మొత్తం ఏదైతే వీడియో కాల్ మాట్లాడిన తర్వాతే ఈ ఘటన జరిగింది అనేది ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే మరి ఇది ఉంది. కాబట్టి అయితే ఆయన భర్త బెంగళూరులో ఉంటాడు. మరి బెంగళూరులో ఆయన బెంగళూరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. బెంగళూరు పోలీసులు కూడా మరి ఆయనను పట్టుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడుకున్నారు ఏంటి, గతంలో కాల్ డేటా అంటే కాల్ లిస్ట్ కూడా తీస్తా ఉన్నారు. సో ఈ వివాదాలకు సంబంధించి ఏమున్నాయి అంటే ఆస్తి గొడవల లేదంటే ఇంకా ఏమైనా కోణాలు ఉన్నాయా, భార్య భర్తల మధ్య ఏమైనా గొడవ ఉందా, ఇంకా వేరే ఇతరత్ర దాని మీద ఏమైనా
మరి అన్ని కోణాలు అంటే నాలుగు కోణాల్లో కూడా విచారణ చేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీలో కొంత నటీనటులు అంటే కొంత వేరే థ్రెట్ కూడా ఉంటాయి కాబట్టి సో అన్ని కోణాల్లో కూడా ఈ మొత్తం దర్యాప్తు అయితే జరుగుతోంది. ప్రధానంగా అయితే భర్తనైతే మరి విచారిస్తా ఉన్నారు. ఆ భర్త చెప్పేదాన్ని బట్టే మరి ముందుకు ఈ కేసు కూడా ముందుకెళ్లే అవకాశం ఉంటది. మరి ఒకవేళ నిందితుడు కనుక మరి అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటది. కానీ ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు జరగడం అది ఇండస్ట్రీలో ఇటు అన్ని ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, అటు తమిళ ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, కాలీవుడ్ కావచ్చు, ఇవన్నీ ఇండస్ట్రీలో కూడా ఇట్లా కొంత ఫేమస్ అయిన తర్వాత ఇట్లాంటి ఘటనలు తరచుగా చేసుకుంటున్నాం, కొంత కలిసి వేస్తుందనే చెప్పుకోవచ్చు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సత్య. ఇక తమిళనాడు పోరూరులో నటి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. బలవన్మరణానికి పాల్పడింది శ్రీలంకకు చెందిన సుభాషిణి. షూటింగ్ల కోసం చెన్నై పోరూరులో ఒంటరిగా ఉంటోంది ఆ నటి. సినిమాలతో పాటు టీవీ సీరియల్స్లో కూడా హీరోయిన్గా సుభాషిణి నటించింది. భర్తతో గొడవపడి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆత్మహత్యకు ముందు కూడా తన భర్తతో వీడియో కాల్ మాట్లాడినట్లుగా సమాచారం. ఇక కేసు నమోదు చేసుకునే నేపథ్యంలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు.